భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య చాలా కాలంగా చర్చల దశలో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనవరి చివరి వారంలో జరగనున్న భారత్ EU శిఖరాగ్ర సమావేశంలో ఈ కీలక ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఖరారైతే సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద ఎగుమతులదారుల వరకు అందరికీ దీని ప్రభావం కనిపించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే రెండు దేశాలు పరస్పరం ఒకరి వస్తువులపై విధించే దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం. దీనివల్ల వ్యాపారం సులభమవుతుంది, మార్కెట్లు ఎక్కువ ఎంపికలు లభిస్తాయి, ధరలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే భారత్ EU ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే భారత మార్కెట్లో కొన్ని ఉత్పత్తులు చౌకగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ కార్లు, వైన్లపై ఉన్న భారీ సుంకాలు తగ్గితే BMW, వోక్స్‌వ్యాగన్ వంటి కార్లు మరింత అందుబాటులోకి రావచ్చు. అలాగే ఫ్రాన్స్, ఇటలీ నుంచి వచ్చే వైన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులకు లాభం, యూరోపియన్ కంపెనీలకు భారత మార్కెట్లో విస్తరణ లభిస్తుంది. మరోవైపు భారతీయ ఎగుమతిదారులకు ఇది పెద్ద అవకాశంగా మారనుంది. వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, ఔషధాలు, రసాయనాలు వంటి రంగాలకు యూరప్లో మరింత ప్రాప్యత లభిస్తుంది. ప్రస్తుతం భారత్ EU మధ్య వార్షిక వాణిజ్యం సుమారు $136.5 బిలియన్ ఉంది. ఈ ఒప్పందం అమలైతే రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. అమెరికా సుంకాల పెంపుతో భారత ఎగుమతిదారులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో యూరప్ ఒక స్థిరమైన ప్రత్యామ్నాయ మార్కెట్గా భారత్కు ఉపయోగపడనుంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో వాణిజ్యంతో పాటు రక్షణ, భద్రత, విద్య, ఉపాధి వంటి రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులకు యూరప్లో అవకాశాలు పెరిగేలా మొబిలిటీ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆటోమొబైల్ సుంకాలు, యూరప్ విధిస్తున్న కార్బన్ పన్ను వంటి అంశాలపై ఇంకా చర్చలు అవసరం ఉంది. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరిస్తే భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు వైపులకు లాభదాయకంగా మారి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.